ప్రభు వారు. అందులో బహులోతైనవి 150 గాయాలట, బాగా లోతుగా పోయినవి 150 గాయాలట. ప్రియమైనటువంటి వాళ్ళారా, తలపైన కూర్చోబడినటువంటి మేకులు 17 మేకులు కూర్చోబడ్డాడట ముళ్ళ కిరీటం ద్వారా. రక్తము మాత్రం ఆయనలో కడవరి బొట్టు వరకు కార్చింది. ఎంత అంటే రీసెర్చ్ చేస్తే 6.5 లీటర్లు ఆయన శరీరంలో కలిగి ఉన్నాడట. దేవుడిచ్చినటువంటి రక్తము 6.5 లీటర్లు కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 6.5 లీటర్ల రక్తాన్ని కడవరి బొట్టు వరకు కూడా కార్చి చివరికి చెమట రక్త బిందువులుగా చెమట బిందువులుగా వచ్చాయటండి. రక్తం ఏమాత్రం కోలేదు. డొక్కన పొడిచినప్పుడు ఒక వెముక కూడా విరగబడలేదండి, గొల్లబడలేదండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, 5480 గాయాలు పొందాడు నీ కోసం నా కోసం దేవుడు. ఎన్ని ఆదరణకరమైన మాటలు మనకు చూపించుకుంటూ వచ్చారు. సెలవులో ఉన్నప్పుడు 7 మాటలు, పవిత్రమైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు, గ్రహింపు తెచ్చుకోవడానికి వీలు కలిగినటువంటి ఆత్మానుసరమైన మాటలు ఇవి, జీవము కలిగిన మాటలు ఇవి దేవుడు సెలవులో పలికాడు. ఇటు మాటలు మన హృదయంలో మనం పదిలపరచుకొని గ్రహింపు కలిగి సిద్ధపాటు కలిగి తగ్గించుకొని ఆ లేఖనానుసారంగా జీవించడానికి మనము ప్రయాసపడదామా, పరుగెత్తుదామా, ఆశపడదామా, సిద్ధపాటు కలిగి ఉందామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రతి గుడ్ ఫ్రైడే ఈ 7 మాటలు ప్రపంచం అంతా కూడా వింటూ ఉంటారన్నమాట. ఈరోజు వింటే మళ్ళీ రేపు మర్చిపోతారు. ప్రియులారా, మనము ఆయన కార్యాలను మర్చిపోకూడదు. ముఖ్యంగా మొదటి మాట క్షమాపణ. దేవుడు క్షమాపణ గుణలక్షణ కలిగిన వాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించినాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం కూడా క్షమించేవారుగా ఉండాల. మనం క్షమాపణ పొందుకుంటాం కానీ క్షమించడానికి ఇష్టపడము. అట్లంటే దేవుని గుణలక్షణాలు మనలో లేవన్నమాట. అది ఒకరిని ఒకరు సమీక్షిస్తూ ఉండాలా. క్షమాపణ నీవు క్షమిస్తే, నీవు ఒకరిని క్షమిస్తే పరలోక తండ్రి నిన్ను క్షమిస్తాడన్నాడు. మనం క్షమించకపోతే పరలోక తండ్రి మన పాపాన్ని క్షమించుడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం క్షమించేవారుగా ఉండాలని మొదటి మాట ఒకటి గుర్తు చేసుకుంటాం. ప్రభా, ఎంతోమంది ఎన్నో పరిస్థితుల్లో ఎంతోమందిని క్షమించలేకపోయినా యేసు ప్రభా, నీవైతే నిర్దోషంగా తీర్పు తీర్చబడినప్పుడు అలాంటి వారిని కూడా క్షమించినావు. మేము ఎన్నోసారి దోషులుగా ఉన్నప్పుడు ప్రభా, మమ్మల్ని మీద నేరం మోపినప్పుడు, మమ్మల్ని మీద దూషించినప్పుడు మేము అనేకలు సరి క్షమించకుండా కక్ష కట్టుకొని వారికి
తీసుకునేవారుగా ఉంటామని ఎన్నోసారి మనం అలాగ ఉన్నాం. కాబట్టి క్షమించేవారుగా అలాంటి లక్షణం కలిగి ఉండడానికి దేవుడు సహాయించను కాక. ఒక నిమిషం మౌనంగా ఉండి మనం పరీక్షించుకుంటాము. ఈ గుడ్ ఫ్రైడే రోజులో ప్రభా 7 కార్యాలు మీరు చేస్తూ వచ్చిన అలాంటి లక్షణాలు నాలో రావాలా. ముఖ్యంగా క్షమించే లక్షణాలు నాకు దయచేయి ప్రభా. నా సహోదరుని క్షమించే సహాయించి అని తీర్మానం చేసుకొని ఈ సంవత్సరంలో యేసు ప్రభు ఒక లక్షణాన్ని ఆయన పిల్లలుగా మనం కలిగి ఉండడానికి దేవుడు సహాయించినట్లు క్షమాపణ లక్షణం మనలో ఉండాలా ప్రభు అని దేవుణ్ణి అడుగుతాము. అలాంటి తీర్మానంతో జీవిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి పరిశుద్ధేవా, మరొకసారి నీ పాస్టర్ నా చూపి నా కృపటి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. కల్వారి శిలువలో ఆఖరి మాటలు ప్రభా 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచం అంతా కూడా చిన్నది. దాంట్లో ముఖ్యమైన మాట క్షమాపణ, క్షమించేది ప్రభా. మీ పిల్లలుగా ఉండి జీవిస్తూ క్షమించే లక్షణాలు మాలో లేకుండా ఉన్నాము. ఈరోజు నుంచి గుడ్ ఫ్రైడే సందర్భం నుంచి ఆ మొట్టమొదటి మాటన మేము నెరవేర్చేవారుగా మీ పిల్లలుగా ప్రభా క్షమించగల హృదయాన్ని మాకు దయచేయండి. ఆ గుణ లక్షణాలు దయచేయండి ప్రభా. మీరు ఆ కల్వారి సిలువలో మా కొరకు మరణించడం అంటే ఈ శరీరకరమైన లక్షణాలని కూడా తొలగించి ఆత్మాసరమైన లక్షణాలు, దైవికమైన లక్షణాలు మాలో అనుగ్రహించాలని ఇన్ని కష్టాలు, బాధలు, వేదనలు పడుతూ వచ్చినారు, అనుభవిస్తూ వచ్చినారు. ఆయనను ఎన్నో సంవత్సరాలు ఆయన కూడా ఆ లక్షణాలు మాలో రాకుండా మేము లోకస్తులుగానే జీవిస్తున్నాము. క్షమించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నీ గుణ లక్షణాలన్నీ కూడా మాలో దయచేసి మీ పిల్లలుగా రుచి చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయమని మీ కల్వారి శిలువ చేసిన త్యాగం బట్టి వందనాలు తెలియజేస్తూ ప్రభా ఆ దొంగని చూసి నేడు నీ పరిస్థితి పరదేశంలో ఉండదు అని సెలవిచ్చిన మాకు కూడా పరదేశంలో ఉన్న భాగ్యాన్ని దయచేసినందుకు ప్రభా. ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ప్రభా మీరు క్షమించి మా పరదేశం చేరే విధానంగా మమ్మల్ని నడిపించి సహాయించమని చేరి వచ్చిన వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే రాలేకపోయారో వాళ్ళ భాగం దయచేసి సహాయించమని మీ సన్నిధి కొరకు భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు తెలియజేస్తూ మా ప్రియుల అవసరతలను ఎరిగిన దేవుడు తీర్చి సహాయించమని యేసు ప్రభు నామమున అడిగేర్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ సహవాసము మనందరితో కూడా సదాకాలము ఉండునుగాక. ఆమేన్. సంగముతో సార్వత్రిక సంగములోన ఎంతో ప్రియము ఈ దివ్య ప్రేమ నాలో
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.